నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 30 సర్గః 30వ సర్గ. తనతో వనమునకు వచ్చుటకై సీత పట్టుబట్టి దుఃఖించుచు విలపించగా రాముడు చివరికి అంగీకరించుట, తల్లిదండ్రులకు సేవ చేయుట ఉత్తమ ధర్మమని ఆమెకు బోధించుట, వనమునకు పోవు సందర్భమున గృహములోని వస్తువులన్నీ బ్రాహ్మణాదులకు దానము చేయుమని ఆమెను ఆదేశించుట, సాంత్వమానాతు రామేణ మైథిలీ జనకాత్మజా వనవాస నిమిత్తాయ భర్తారమిదమబ్రవీత్. వనవాసమునకు రావద్దు అని చెప్పుచు రాముడు ఈ విధముగా ఓదార్చుచుండగా జనకుని కూతురైన సీత ఇట్లు పలికెను. సాతముత్తమ సంవిఘ్నా సీతా విపుల వక్షసం ప్రణయచ్చాభిమానాచ్చ పరిచిక్షేప రాఘవం. మిక్కిలి దుఃఖితురాలైన ఆ సీత విశాలమైన వక్షస్థలము గల ఆ రాముని ప్రేమచేతను తన ప్రార్థనను వినలేదు కదా అను అహంకారము చేతను నిందించెను. కిం త్వామన్యత వైదేహ పితా మే మిథిలాధిపః రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. ఓ రామా, నీవు పురుష శరీరము గల స్త్రీవి. అట్టి నిన్ను విదేహదేశ రాజు మిథిలాధీశుడు అయిన నా తండ్రి ఏమనుకొని అల్లునిగా చేసుకొన్నాడో తెలియదు. ఇచ్చట వ్యాఖ్యాతలు ఏవేవో వ్యాఖ్యానాలు వ్రాసినారు, కాని అవన్నీయు తమ తమ సొంత ప్రతిభామాత్ర కల్పితములు, అనావశ్యకములు. సీత కేవలము తాత్కాలికమైన మానసికాందోళనముతో ఈ విధముగా రామునితో దురుసుగా మాటలాడినది అని చెప్పుటయే యుక్తము. ఇట్లు మాటలాడుట సహజమైనది కూడా. ముందు ఈ విధముగా పరుషముగా పలికి వెంటనే నీవు తేజశ్చాలివి కావని ఎవరైనా అన్నచో అది అసత్యము అని సీతయే 4వ శ్లోకములో చెప్పబోవుచున్నది. అనృతం బత లోకోయమజ్ఞానాద్యది వక్ష్యతి తేజో నాస్తి పరం రామే తపతీవ దివాకరే. వాస్తవానికి నీవు నన్ను అడవిలోకి తీసుకుని వెళ్ళకపోయినచో అందుకు కారణము నీవు తేజోవిహీనుడవగుట కాదు. లోకులలో ఎవరైనా రాముని యందు తేజస్సు లేదు అని అజ్ఞానముచే అన్నచో అది ప్రకాశించుచున్న సూర్యునిలో తేజస్సు లేదు అని అన్నట్టు అసత్యమే. అందుచేత నీవు నన్ను తీసుకుని వెళ్ళకపోవుటకు పరాక్రమ విహీనత్వము కాదు, వేరే కారణముండవలెను. కిం హి కృత్వా విషణ్ణస్త్వం కుతో వా భయమస్తితే యత్పరిత్యక్తు కామస్త్వం మామనన్యపరాయణం. మరి ఎవ్వరను గతిలేని నన్ను ఈ విధముగా పరిత్యజించి వెళ్ళవలెను అని అనుకొనుచున్నావే, నీవు ఎందుకు దిగులుబాటు చెందుచున్నావు? నీకు భయకారణము ఏమి? ద్యుమత్సేన సుతం వీర సత్యవంతమనువ్రతాం సావిత్రీమివ మాం విద్ధి త్వమాత్మవశవర్తినీం. సావిత్రి ద్యుమత్సేనుని కుమారుడైన సత్యవంతుని అనుసరించి ఉండునట్లు నేను సర్వదా నీ సమీపమునందు ఉండుదానను అని తెలిసికొనుము. నత్వహం మనసాప్యన్యం ద్రష్టాస్మి త్వదృతే నఘా త్వయా రాఘవ గచ్ఛేయం యథాన్యాకుల పాంసనీ. దోషరహితుడవైన ఓ రామా, కులమునకు కళంకము తెచ్చు సామాన్య స్త్రీ వంటి దానను కాను. నీవు తప్ప మరి ఒకనిని మనస్సు చేత కూడా చూడను. నీతో అరణ్యమునకు వచ్చెదను. స్వయం తు భార్యాం కౌమారీం చిరమధ్యుషితాం సతీం శైలూష ఇవ మాం రామ పరేభ్యో దాతుమిచ్ఛసి. నేను నీ భార్యను,
పతియే గతి అని నమ్మినదానను, నూతన యవ్వనములో ఉన్నదానను, చాలా కాలము నీతో కాపురము చేసినదానను. అట్టి నన్ను నాటకాలలో వేషాలు వేసుకొని జీవించు నటుడు తన భార్యను స్వయముగానే ఇతరులకు ఇచ్చివేయదలుచుచున్నావు. యస్య పథ్యం చ రామార్థ యస్య చార్థే వరుధ్యసే త్వం తస్య భవవస్యశ్చ విధేయశ్చ సదానఘా. దోషరహితుడవైన ఓ రామా, నీవు ఏ దశరథాదుల హితమును గూర్చి మాటలాడుచున్నావో, ఎవరిని దృష్టిలో ఉంచుకొని నన్ను నీతో రావలదు అని అడ్డుపెట్టుచున్నావో వారికి నీవు సర్వదా వశ్యుడవై విధేయుడవై ఉండవచ్చును. కాని నన్ను వారికి విధేయురాలవై ఉండుమనుట అయుక్తము. సమామనాదాయ వనం నత్వం ప్రస్థాతుమర్హసి తపో వా యది వారణ్యం స్వర్గో వా మే సహత్వయా. అన్నియూ తెలిసిన నీవు నన్ను తీసుకుని వెళ్లకుండగా వనమునకు బయలుదేరుట యుక్తము కాదు. నాకు తపస్సైనను అరణ్యమైనను స్వర్గమైనను నీతో కలిసియే. నీ సాన్నిధ్యము లేనిచో నాకు ఏదియూ రుచింపదు. నచ మే భవితా తత్ర కశ్చిత్ పథి పరిశ్రమః పృష్ఠతస్తవ గచ్చంత్యా విహారశయనేష్వివా. నీ వెనుకనే వచ్చునప్పుడు మార్గమునందు నాకేమియూ శ్రమ కలుగదు. విహారమునందును శయనమునందును ఏ విధముగా శ్రమలేని దాననై ఉందునో అట్లే మార్గమునందును కూడా ఉండగలను. కుశకాశరేషీకా ఏ చ కంటకినోద్రుమాః స్థూలాజిన సమస్పర్శ్యా మార్గే మమ సహత్వయా. నీతో కలిసి ప్రయాణము చేయుచున్నప్పుడు మార్గములోనున్న దర్భలు, కాశములు, శర ఇషీకాది తృణములు, ముండ్ల చెట్లు నాకు దూది వలె మంచి మృగచర్మము వలె మృదువుగా ఉండును. మహావాత సముద్ధూతం యన్మామవకరిష్యతి రజో రమణ తన్మన్యే పరార్థ్యమివ చందనం. ఓ రామా, పెనుగాలికి ఎగిరి నన్ను కప్పివేయు పరాగమును అత్యుత్తమమైన చందనముగా పరిగణింపగలను. శాద్వలేషు యథా శిష్యే వనాంతే వనగోచరా కుథాస్తరణ తల్పేషు కింశ్చాత్సుఖకరం తతః. వనములో నివసించుచు నేను వన మధ్యములందు పచ్చిక బీడులపై శయనించునప్పుడు కలుగు సుఖము కంటే చిత్రమైన కంబళ్లు కప్పిన శయనములపై సుఖము ఎక్కువ కలుగునా? పత్రం మూలం ఫలం యత్వమల్పం వా యది వా బహు దాస్యసి స్వయమాహృత్య తన్మే మృతరసోపమం. నీవు స్వయముగా తీసుకొని వచ్చి ఇచ్చే పత్రమైనను దుంపయైనను ఫలమైనను అది కొంచెమైనను అధికమైనను నాకు అమృత తుల్యమగును. నమాతుర్నపితుస్తత్ర స్మరిష్యామి న వేశ్మనః ఆర్తవాన్యుపభుంజానా పుష్పాణి చ ఫలాని చ. అరణ్యమునందు ఆయా ఋతువులలో లభించు పుష్ప ఫలాదులను అనుభవించుచు తల్లిని కాని తండ్రిని కాని గృహమును కాని స్మరించుచు బెంగ పెట్టుకొనను. నచ తత్ర తతః కించిద్ ద్రష్టుమర్హసి విప్రియం మత్కృతేన చ తే శోకో న భవిష్యామి దుర్భరా. అందుచేత అరణ్యములో నా వలన కష్టములేవియో వచ్చునని భావించకుము. నా మూలమున నీకేమియూ శోకము కలుగదు. నీకు పోషింప భారముగా కాబోను. యస్త్వయా సహస స్వర్గో నిరయో యస్త్వయా వినా ఇతి జానన్ పరాం ప్రీతిం గచ్చ రామ మయా సహా. నాకు నీ సాహచర్యమున్నదే స్వర్గము, నీవు లేనిచో అదే నరకము. రామా, ఈ విషయమును గుర్తించి నాతో కూడా గొప్ప ఆనందమును పొందుము. అథ మామేవమవ్యగ్రాం వనం నైవ నయిష్యసి విషమద్యైవ పాస్యామి మావశం ద్విషతాం గమం. నీతో వనమునకు వెళ్ళవలెను అని దృఢ నిశ్చయముతోనున్న నన్ను తీసుకొని వెళ్ళకపోయినచో ఇప్పుడే విషము త్రాగెదను. శత్రువులకు మాత్రము వశము కాజాలను.
పశ్చాదపి హి దుఃఖేన మమ నైవాస్తి జీవితం ఉజ్జితాయాస్త్వయా నాథ తదైవ మరణం వరం. ఓ నాథ, నీవు నన్ను విడచిపోయినచో నేను దుఃఖముతో కొంతకాలము తరువాతనైనను ప్రాణములు విడవవలసినదే. అందుచేత ఇప్పుడే మరణించుట మేలు. ఇమం హి సహితుం శోకం ముహూర్తమపి నోత్సహే కిం పునర్దశ వర్షాణి త్రీణి చైకం చ దుఃఖిత. ఈ శోకమును ఒక్క క్షణమైనను సహింపజాలను. 10, 3 మరియు 1 అనగా 14 సంవత్సరములు దుఃఖించుచు గడపజాలను అని వేరే చెప్పవలెనా? ఇతి సా శోక సంతప్తా విలప్య కరుణం బహు చుక్రోశపతి మాయస్తా భృశమాలింగ్య సస్వరం. శోక సంతప్తురాలైన ఆ సీత ఈ విధముగా జాలి కలుగునట్లు అధికముగా ఏడ్చి భర్తను కౌగిలించుకొని సస్వరముగా బిగ్గరగా ఏడ్చెను. సా విద్ధా బహుభిర్వాక్యైర్దిగ్ధైరివ గజాంగనా చిరసన్నియతం బాష్పం ముమోచాగ్నిమివారణిః. విషము పూసిన బాణాదులచే కొట్టబడిన ఆడ ఏనుగు వలె అనేకములైన వాక్యములచే పీడింపబడిన ఆ సీత చాలాసేపటి వరకును ఆపియుంచిన కన్నీటిని అరణి అగ్నిని వలె పైకి విడచెను. తస్యాః స్ఫటిక సంకాశం వారి సంతాప సంభవం నేత్రాభ్యాం పరిశుస్రావ పంకజాభ్యామి బోధకం. ఆమె నేత్రముల నుండి దుఃఖము వలన కలిగిన స్వచ్ఛమైన కన్నీరు పద్మముల నుండి ఉదకము స్రవించినట్టు స్రవించెను. తచ్చైవామల చంద్రాభం ముఖమాయత లోచనం పర్యశుష్యత బాష్పేణ జలోద్ధృతమివాంబుజం. విశాలమైన నేత్రములు గలది, నిర్మలమైన చంద్రుని వంటి కాంతి గలది అయిన ఆమె ముఖము కన్నీటితో నీటి నుండి పెరకివేసిన పద్మము వలె వాడిపోయెను. తాం పరిష్వజ్య బాహుభ్యాం విసంజ్ఞామివ దుఃఖితాం ఉవాచ వచనం రామః పరివిశ్వాసయంస్తదా. అప్పుడు రాముడు దుఃఖితురాలై మూర్ఛ చెందినట్లు ఉన్న ఆ సీతను బాహువులతో కౌగిలించుకొని ఓదార్చుచు ఇట్లు పలికెను. నదేవి తవ దుఃఖేన స్వర్గమప్యభిరోచయే నహి మేస్తి భయం కించిత్ స్వయంభోరివ సర్వతః. ఓ దేవి, నీవు దుఃఖించుచుండగా స్వర్గము లభించినను దానికి ఇష్టపడను. బ్రహ్మదేవునకు వలె నాకు ఎవరి నుండియూ ఏమాత్రమును భయము లేదు. తవ సర్వమభిప్రాయమభిజ్ఞాయ సుభాననే వాసం నరోచయేరణ్యే శక్తిమానపి రక్షణే. శుభకరమైన ముఖము కల ఓ సీత, నిన్ను రక్షింప సమర్థుడనైనను నీ అభిప్రాయమేమో పూర్తిగా తెలిసికొనకుండా నిన్ను అరణ్యములకు తీసుకొని వెళ్ళుటకు నేను ఇష్టపడలేదు. యత్సృష్టాసి మయా సార్ధం వనవాసాయ మైథిలీ న విహాతుం మయా శక్యా కీర్తిరాత్మవతా యథా. ఓ సీత, నిన్ను బ్రహ్మ నాతో కలిసి వనవాసము చేయుటకే సృష్టించినట్లున్నది. అందుచే ఆత్మాభివంతుడు కీర్తిని ఏ విధముగా విడువజాలడో ఆ విధముగానే నిన్ను నేను విడువజాలను. ధర్మస్తు గజనాసోరు సద్భిరాచరితః పురా తం చాహమనువర్తేద్య యథా సూర్యం సువర్చలా. ఓ సీత, పితృవాక్య పరిపాలనము అను ధర్మమును పూర్వము సత్పురుషులందరూ ఆచరించిరి. సువర్చల సూర్యుడినే అనుసరించునట్లు నేను ఇప్పుడు ఆ ధర్మమునే అనుసరింతును. నఖల్వహం నగచ్ఛేయం వనం జనక నందిని వచనం తన్నయతి మాం పితుః సత్యోపబృంహితం. ఓ సీత, సత్యముచే పరిపుష్టమైన మా తండ్రి వచనము నన్ను వనమునకు తీసుకుని వెళ్ళుచున్నది. అందుచేత నేను తప్పక వనమునకు వెళ్ళెదను. ఏష ధర్మస్తు శుశ్రోణి పితుర్మాతుస్య వశ్యత అతశ్చ తం వ్యతిక్రమ్య నాహం జీవితుముత్సహే. తల్లికిని తండ్రికిని లొంగియుండుట అనునదే ధర్మము. అందుచే నేను ఆ ధర్మమును అతిక్రమించి జీవించుటకు ఇచ్చగించను.
అస్వాధీనం కథం దైవం ప్రకారైరభిరాధ్యతే స్వాధీనం సమతిక్రమ్య మాతరం పితరం గురుం. తల్లి తండ్రి గురువు అనువారు మనకు అందుబాటులో ఉన్నవారు. అట్టి వారిని కాదని మనకు అందుబాటులో లేని దైవమును ఆరాధించుట ఎట్లు శక్యమగును? యత్రయం తత్రయో లోకాః పవిత్రం తత్సమం భువి నాణ్యదస్తి శుభాపాంగే తేనేదమవిరాధ్యతే. ఓ సీత, పితృ మాతృ గురువులే 3 లోకములు. వీరితో సమానమైన వారెవరునూ ఈ భూలోకమునందు లేరు. అందుచేత వారి సేవ చేయవలెను. న సత్యం దానమానౌ వా నయజ్ఞాశ్చాప్త దక్షిణాః తథా బలకరాః సీతే యథా సేవా పితుర్మతా. తండ్రి యొక్క సేవ ఏ విధముగా బలకరమో అట్లు సత్యముగాని దానమానములు కాని భూరి దక్షిణలు గాని గల యజ్ఞములు కాని బలకరములు కావు. స్వర్గో ధనం వా ధాన్యం వా విద్యాః పుత్రాః సుఖాని చ గురువృత్యనురోధేన నకించిదపి దుర్లభం. తండ్రి యాజ్ఞను పాలించుటచే స్వర్గము గాని ధనము గాని ధాన్యము గాని విద్యలు గాని పుత్రులు గాని సుఖములు కాని ఏదైనను లభించును. లభించనిది ఏదియూ ఉండదు. దేవ గంధర్వ గోలోకాన్ బ్రహ్మలోకం తథా పరాన్ ప్రాప్నువంతి మహాత్మానో మాతాపితృపరాయణాః. మాతాపితృ సేవాపరాయణులు అగు మహాత్ములు దేవలోకమును గంధర్వలోకమును గోలోకమును బ్రహ్మలోకమును తదితర పుణ్యలోకములను పొందగలరు. సమాం పితా యథా శాస్తి సత్యధర్మపథే స్థితః తథా వర్తితుమిచ్ఛామి సహి ధర్మః సనాతనః. సత్య ధర్మ మార్గములను అనుసరించుచున్న నా తండ్రి నన్ను ఎట్లు ఆజ్ఞాపించునో ఆ విధముగానే ప్రవర్తింపవలెను అని నేను కోరుచున్నాను. ఇది ఏ సనాతనమైన ధర్మము కదా. మమ సన్నామతి సీతే త్వాం నేతుం దండకావనం వసిష్యామీతి సాత్వం మామనుయాతుం సునిశ్చితా. ఓ సీత, నిన్ను కూడా దండకావనమునకు తీసుకొని వెళ్లవలెను అను ఉత్సాహము నాకు లేకుండెను. కాని నీవు అరణ్యములో నివసించెదను అని చెప్పుచు నాతో వచ్చుటకు కృతనిశ్చయురాలవై ఉన్నావు. సాహిదిష్టానవద్యాంగీ వనాయమదిరేక్షణే అనుగచ్చస్వ మాం భీరు సహధర్మచరీ భవ. మదజనకములగు నేత్రములు గల ఓ సీత, నిర్దుష్టములైన సకల అవయవములు కల నిన్ను అనుమతించుచున్నాను. నాతో రమ్ము, నాకు సహధర్మచారిణివి అగుము. సర్వథా సదృశం సీతే మమ స్వస్య కులస్య చ వ్యవసాయమనుక్రాంతా కాంతే త్వమతి శోభనం. మనోహరురాలవైన ఓ సీత, నాకును నీ కులమునకును అన్ని విధాలా తగిన మంచి నిర్ణయమును తీసుకొనినావు. ఆరభస్వ శుభశ్రోణి వనవాస క్షమాః క్రియాః నేదానీం త్వదృతే సీతే స్వర్గోపి మమ రోచతే. ఓ సీత, వెంటనే వనవాసమునకు తగిన పనులన్నయూ ప్రారంభించుము. నీవు లేనిచో స్వర్గము కూడా నాకు ఇష్టము కాదు. బ్రాహ్మణేభ్యశ్చ రత్నాని భిక్షుకేభ్యశ్చ భోజనం దేహి చాశం సమానేభ్యః సంత్వరస్వ చ మాం చిరం. కోరి వచ్చిన బ్రాహ్మణులకు రత్నాలను భిక్షుకులకు భోజనమును ఇమ్ము. తొందరగా చేయుము, ఆలస్యము చేయకుము. భూషణాని మహార్హాని వరవస్త్రాణి యాని చ రమణీయాశ్చ ఏ కేచిత్ క్రీడార్థాశ్చాప్యుపస్కరాః శయనీయాని యానాని మమ చాన్యాని యాని చ దేహి స్వభృత్య వర్గస్య బ్రాహ్మణానామనంతరం. మంచి విలువగల అలంకారములను, వస్త్రములను, అందమైన క్రీడా సాధనములను, నాకు సంబంధించిన శయనములను
తదితర వస్తువులను నీ పోషణలో నుండి వారికి ఇమ్ము. ఇంకను మిగిలిన వాటిని బ్రాహ్మణులకు ఇమ్ము. అనుకూలం తు సా భర్తుర్జ్ఞాత్వాగమనమాత్మనః క్షిప్రం ప్రముదితా దేవీ దాతుమేవోపచక్రమే. తాను కూడా అరణ్యమునకు వచ్చుట తన భర్తకు సమ్మతమే అని తెలుసుకొనిన సీతాదేవి చాలా సంతోషించి వెంటనే దానమును చేయ ప్రారంభించెను. తతః ప్రహృష్టా ప్రతిపూర్ణ మానసా యశస్వినీ భర్తురవేక్ష్య భాషితం ధనాని రత్నాని చ దాతుమంగనా ప్రచక్రమే ధర్మభృతాం మనస్విని. కీర్తిమంతురాలు పవిత్రమైన మనస్సు కలది అయిన సీతాదేవి భర్త మాటలు విని సంతోషించి నిండు మనస్సుతో రత్నములను ధనమును ధర్మాత్ములకు దానము చేయ ప్రారంభించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 30 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.